నేను శ్రీనివాస్, వేదిక టీవీకి స్వాగతం. 2026 ఎంట్రన్స్ల సీజన్ ఊపందుకుంది. సెట్ కమిటీ తొలి సమావేశాలు వరుసగా చకచకా పూర్తవుతున్నాయి. ఇక నోటిఫికేషన్లు జారీ చేయడానికి ఆయా సెట్ కన్వీనర్లు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి మాసంలోనే అన్ని సెట్ నోటిఫికేషన్లు జారీ అయ్యేలా కన్వీనర్లు రెడీ అవుతున్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో 5 ఏళ్ల లా కోర్సు, డిగ్రీ అర్హతతో 3 ఏళ్ల LLB కోర్సు, LLB అర్హతతో 2 ఏళ్ల LLM కోర్సులకు ప్రవేశం కల్పించనున్న లా ఎంట్రన్స్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 8వ తేదీన జారీ చేయనున్నారు. వరుసగా 4వ సంవత్సరం లా సెట్ నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్, డీన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఇతరేతర అన్ని రకాల పదవులను విజయవంతంగా పూర్తి చేసిన లా సెట్ 2026 కన్వీనర్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మి గారితో లా ఎంట్రన్స్ విశేషాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1991-94 విద్యా సంవత్సరంలో LLB పూర్తి చేసి, ఇదే యూనివర్సిటీలో PhD పూర్తి చేసి 2001 నుండి న్యాయ విద్యలో కెరియర్ ప్రారంభించి దాదాపు సిల్వర్ జూబ్లీ టైం కావస్తుంది. ప్రస్తుతం ప్రొఫెసర్ బి విజయలక్ష్మి గారు లాసెట్ కన్వీనర్ 2026 గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 8వ తేదీన లాసెట్ నోటిఫికేషన్ ప్రకటించనున్న నేపథ్యంలో లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మి గారితో మనము వాటి ఎంట్రన్స్ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం మేడం. నమస్కారం. 2026 లాసెట్ లో ఏమన్నా కొత్త మార్పులు ఉన్నాయా మేడం? ముందుగా మీ వేదిక ఛానల్ కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వచ్చి ఇక్కడ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ముందుగా మీకు ధన్యవాదాలు. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్కి, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి సార్కి, మరియు మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కుమార్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 4వసారి నేను లాసెట్ కన్వీనర్గా చేస్తున్నాను. 2023 నుండి 2026 వరకు 4వసారి ఇది నాది చేయడము. ఈసారి మనకి పెద్దగా ఏమీ చేంజెస్ లేవు. కాకపోతే QR ఇస్తున్నాము. ఏంటంటే లొకేషన్ ఐడెంటిఫై చేసుకోనికి స్టూడెంట్స్కి ఈజీగా ఉండాలని, అదొక్క చిన్న మార్పు తప్ప మిగతావేమీ లేవు మనకి. అంటే ఆల్ టికెట్ లో మీరు QR కోడ్ అభ్యర్థుల సౌలభ్యం ప్రవేశపెట్టారు కదా, బాగుంది మేడం. 5 ఏళ్ల ప్రవేశ పరీక్ష కానివ్వండి, LLB 3 ఏళ్ల ప్రవేశ పరీక్ష కానివ్వండి, LLM 2 ఏళ్ల ప్రవేశ పరీక్ష కానివ్వండి, అందులో ఉన్న ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానము, తర్వాత సిలబస్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా? మనము తెలంగాణ లాసెట్ అనేది 3 ప్రోగ్రామ్స్కి చేస్తామండి. ఒకటి ఇంటర్ తర్వాత ఎంటర్ అయ్యే పిల్లలు, అది 5 ఏళ్ల కోర్సు, 5 years LLB. దానికి మినిమం ఇంటర్మీడియట్ ఉండాల్సిందే క్వాలిఫికేషను. ఈ మధ్య మనము పాలిటెక్నిక్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. సో పాలిటెక్నిక్ చేసిన పిల్లల్ని కూడా ఇంటర్తో సమానంగా వాళ్ళని పరిగణిస్తాం కాబట్టి ఇంటర్మీడియట్ ఆర్ దానికి సమానమైన పరీక్షలు ఏది రాసున్నా కానీ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్లే 5 years కోర్స్కి. 5 yearsలో మనకి BA LLB ఉంది, BCom LLB ఉంది, BBA LLB ఉంది. సో 2 కామర్స్ స్ట్రీమ్స్, ఒకటి BA స్ట్రీమ్. ఎవరైనా ఏ కోర్సు చేసిన వాళ్ళైనా ఇంటర్మీడియట్లో బైపీసీ చేయనివ్వండి, ఎంపీసీ చేయనివ్వండి, ఆర్ట్స్ చేయనివ్వండి, ఎవరైనా కానీ మన లాకి అప్లై చేసుకోవచ్చు, లా డిగ్రీ తీసుకోవచ్చు. కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ బార్ కౌన్సిల్ రూల్ పరంగా 5 yearsకి వచ్చి 10+2 అంటే 10th ప్లస్ ఇంటర్మీడియట్ లేదా దానికి సరిపడే క్వాలిఫికేషన్ ఉండాల్సింది. 3 yearsకి వచ్చేసరికి ఏదైనా డిగ్రీ అయిపోయి ఉండాలి. అంటే 10 ఏళ్ళు ప్లస్ ఇంటర్మీడియట్ ప్లస్ 3 ఏళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ డిగ్రీ అయినా అవ్వచ్చు, సైన్స్దే ఉండొచ్చు, ఇంజనీరింగే ఉండొచ్చు, లేదా BAనే ఉండొచ్చు, BComఏ ఏదన్నా ఉండనివ్వండి. 10+2+3 కంపల్సరీ ఉండాలి. సో మనకు 3 years కోర్స్లో 2 స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి LLB జనరల్, ఒకటి LLB ఆనర్స్. 3 years కోర్స్ పిల్లలు చాలామంది అప్లై చేస్తారు కంపేర్ టు 5 years కానీ LLM కానీ. అండ్ థర్డ్ వచ్చేసరికి LLM, ఇది మాస్టర్స్ డిగ్రీ. LLB అయిపోయినాక వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి చాలా తక్కువ ఉంటాయి, మంచి కాంపిటీషన్ ఉంటుంది పిల్లలకి. అండ్ ఇందులో 12 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి మనకు త్రూ అవుట్ తెలంగాణలో. ఏంటంటే క్రిమినల్ లా ఉంది, జ్యూరిస్ప్రుడెన్స్ ఉంది, కార్పొరేట్ లాస్ ఉన్నాయి,
ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ లాస్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, క్రిమినాలజీ ఉంది, క్రైమ్స్ అండ్ టాట్స్ ఉన్నాయి. సో, ఇట్లా మనకి 12 రకాల స్పెషలైజేషన్స్ మన ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్‌లో. ఇప్పుడు అదివరకైతే మనకి ఓన్లీ మూడిట్లో ఉండేటిది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ మరియు తెలంగాణ యూనివర్సిటీలో ఉండేది. ఇప్పుడు మనకు కొత్తగా 2 యూనివర్సిటీస్‌లో కూడా మనం పెడుతున్నాము. ఏదంటే శాతవాహన ఒకటి ప్లస్ పాలమూరు ఒకటి. అండ్ ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా ఈసారి నుండి స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా నిన్ననే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఏంటంటే వాళ్ళకి కూడా అప్రూవల్ వచ్చిందనేసి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్‌లో, అన్ని క్యాంపస్ కాలేజెస్‌లో ఎల్ఎల్బి ఉంది ప్లస్ మాస్టర్స్ ఉంది. అట్లానే 33 కాలేజెస్ ఉన్నాయండి. మనకు తెలంగాణ స్టేట్‌లో 33 కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మనము ఓయూ రీజియన్ చూసుకుంటే మనకి 18 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఒక క్యాంపస్ కాలేజ్ ఉంది. ఒక కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ ఉంది. సో, ఈ అన్ని కాలేజెస్‌లో కూడా కొన్నిట్లలో 3 ఇయర్స్ అండ్ ఎల్ఎల్ఎం ఉంది. కొన్నిట్లో 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం ఉంది. కొన్నిట్లో 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం ఉంది. ఇట్లా మొత్తం కలిపి 33 కాలేజెస్‌లో మనము ఈ న్యాయ విద్య బోధన చేస్తున్నాం. మనకి నియర్లీ 23, 24 డిఫరెంట్ డిసిప్లిన్స్ నుండి మనకి లాకి అప్లై చేసుకుంటున్నారు. సో, ఇదొక మంచి పరిణామం. అదివరకి ఏంటంటే ఓన్లీ బీఏ చేసిన వాళ్ళే లాకి వస్తుండ్రు అనుకునేవాళ్ళు. మేము చదివే టైంలో ఎవరు లా చేస్తున్నారంటే ఆర్ట్స్ వాళ్ళు వచ్చి లా చేస్తుండ్రు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అందరికీ అవేర్‌నెస్ వచ్చింది. లీగల్‌గా మనం గూడా తెలుసుకొని ఉండాలా. అఫ్‌కోర్స్ ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు, నాలెడ్జ్ పెట్టుకోవడం ఒక ఎత్తు. సో, అందరూ ప్రాక్టీస్‌కొస్తున్నారని నేను అనను. లేదు అందరూ వస్తలేరని కూడా అనను. ఎందుకంటే డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నారు. ఫార్మసీ చేసినోళ్ళున్నారు. ప్లస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ అయినోళ్ళున్నారు. పీహెచ్‌డీస్ చేసినోళ్ళు వస్తున్నారు ఇటు సైడు. సో, మనకి ఏమైపోయిందంటే సొసైటీలో ఒక అవేర్‌నెస్ ఎక్కువొచ్చేసింది. లా ఉండాలా, లా ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవడానికి చాలామంది స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు మన లా కోర్సెస్‌కి. సో, ఇది ఒక మంచి పరిణామం. ఈ లా కోర్సులో మరి రకరకాల మంది అభ్యర్థులు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి దీన్ని ఒక ఉపాధి కోసం వస్తుందా? లేకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటే సరిపోతుంది. లా అంశాలు మనకు తెలిసుంటే రేపు జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళొచ్చు అనా? దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఉద్యోగపరంగా అనేటప్పటికి ఒక మెడికల్ స్టూడెంట్ ఉన్నారనుకోండి. ఓన్లీ డాక్టర్ సైడే ఎళ్తాడు. కానీ మన దాంట్లో అయితే ఎన్నో రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐ కెన్ సే. ఎట్లాంటియి అంటారా? ఒకటి జడ్జి కావచ్చు. 3 ఇయర్స్ కోర్స్ అయిపోయినంక 3 ఇయర్స్ ప్రాక్టీస్ చేసి జ్యుడిషియల్ ఆఫీసర్ కావచ్చు. లేదు నేను జ్యుడిషియల్ ఆఫీసర్ కాను, నేను ఓన్లీ అడ్వకేట్‌ని అయితా అనుకుంటే డే 1 నుండి ఎన్రోల్ చేసుకున్నప్పటి నుండి బార్‌లో ఎన్రోల్‌మెంట్ అయిపోయింది అంటే అప్పటి నుండి నువ్వు ప్రాక్టీస్‌కెళ్ళొచ్చు. లేదు నేను అక్కడ కూడా ఎళ్ళను, నాకు 10-5 జాబ్ కావాలా, కార్పొరేట్ సెక్టార్స్ ఉన్నాయి. అటు సైడ్ వెళ్ళొచ్చు. లేదు నేను ఎక్కడ ఎళ్ళదలుచుకోలేదు, నేను ఇంట్లో కూర్చొనే చేసుకుంటా అంటే టాక్స్ ఉన్నాయి. టాక్స్ కన్సల్టెంట్ పెట్టుకోవచ్చు. లేదు అది కూడా నాకొద్దు, నేను ఏడీ లేకుండా నేను మధ్యవర్తిత్వం చేస్తాను అంటే ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్ మెథడ్స్ ఉన్నాయి. ఆర్బిట్రేషన్ గానీ, మీడియేషన్ గానీ, కన్సిలియేషన్ గాను ఈ మెథడ్స్ ఉన్నాయి. సో, మన దగ్గర స్కోప్ ఆఫ్ ది ఎంప్లాయ్‌మెంట్ చాలా ఎక్కువ. దాన్ని అదివరకు మేము చదివినప్పుడు ఇంత స్కోప్ లేకపోయేది. అప్పుడేమనుకునేవాళ్ళమంటే ఐదర్ ప్రాక్టీస్‌కెళ్ళు లేదా టీచింగ్‌కి రా, లేదా జ్యుడిషియల్ ఆఫీసర్‌గా ఇంతే ఉండేది మా స్కోప్. మా పరిధి ఇంతే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే నువ్వు మల్టీనేషనల్ కంపెనీస్‌కెళ్ళొచ్చు, నువ్వు గవర్నమెంట్ కంపెనీస్‌కెళ్ళొచ్చు యాస్ ఎ లీగల్ ఆఫీసర్స్. నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాస్ ఎన్ అడ్వకేట్. నువ్వు స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. నువ్వు టాక్స్ కన్సల్టెంట్‌వా, నువ్వు ఆర్బిట్రేటర్‌వా, నువ్వు లేదా మీడియేటర్‌వా, లేదా నువ్వు జ్యుడిషియల్ ఆఫీసర్‌వా, నువ్వు ఏం చేస్తావు? నేను ఇది కూడా చేయను, నేను టీచింగ్‌కి వస్తా అంటే మంచి అకాడమిక్స్ నువ్వు డెవలప్ చేసుకోవచ్చు. సో, వీ హావ్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. నువ్వు కష్టపడి సిన్సియర్‌గా లా చేసుకుంటే నీకెక్కడ ఎంప్లాయ్‌మెంట్‌కి దోకా లేదు. ఇది మట్టికి నేను చెప్పగలను. కానీ ఇమ్మీడియేట్‌గా నీకు రాదు. ఇప్పుడు సపోజ్ నేను ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు రోజుకి 5,000 రావాలా, 10,000 రావాలంటే అట్లా ఉండదు. ఫస్ట్ నువ్వు అన్నీ నేర్చుకో.
ప్రొసీజర్ పరంగా ఫస్ట్ కరెక్ట్‌గా ఉండి, నువ్వు ఒక సీనియర్ దగ్గర ఒక 3 ఏళ్ళో, 5 ఏళ్ళో కష్టపడి నిస్వార్థంగా హార్డ్ వర్క్ జేస్తే, అది నీకు లైఫ్ లాంగ్ ఉంటది. నీ ఇన్‌కమ్ లైఫ్ లాంగ్ ఒస్తది. నువ్వు ఎక్కడ రిటైర్మెంట్ అనేది ఉండదు మనకి ఈ ప్రొఫెషన్‌లో. ప్లస్ అది గాదు నాకు హాయిగా ఏసీలో ఉండి నాకు కావాలనుకుంటే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. యాక్చువల్‌గా లా చదవాలి, లా వైపు రావాలనే విద్యార్థినులు గానియండి, విద్యార్థులు గానియండి, వాళ్ళు ఎటువంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఈ లా ప్రొఫెషన్‌లో సక్సెస్ అవుతారు. వాళ్ళకి ఎటువంటి వాళ్ళ ఆలోచన ధోరణి గానియండి, వాళ్ళకి ఎటువంటి లక్షణాలుండాలి, ఎటువంటి వాళ్ళు ఈ కెరియర్‌లో రాణించగలరు? సబ్జెక్ట్ ఫస్ట్ తెలవాల. తర్వాత లౌక్యం తెలవాల. ఎవరితో ఎట్లా మింగిల్ గావాలా? ఏ ఎవరిని ఎట్లా కన్విన్స్ చేయాలా? ఇప్పుడు నేను ఓడిపోయే కేస్‌ని గెలవచ్చు. నేను గెలిసే కేస్‌ని ఓడిపోవచ్చు. కానీ నేను ప్రెజెంట్ చేసే విధానం ఉండాలి. అది ఆ మాట్లాడే కెపాసిటీ, ఎదుటి వాళ్ళని లీగల్‌గా, లా పరంగా ప్లస్ నీ లౌక్యంతోటి. ఓన్లీ మన మాటకారితనంతో గాదు. అక్కడ లీగల్‌గా నువ్వు కరెక్ట్ ఉండాలా. ప్లస్ నువ్వు జడ్జి ముందర ప్రెజెంట్ చేసేటప్పుడు అంతే వినయంగా, అంతే సూటిగా, అంతే సబ్మిటింగ్‌గా ఉండి మనం చేసుకుంటే ఎవ్వరైనా రాగలరు. తర్వాత మరి ఇది న్యాయపరమైన అంశాలు ఎప్పుడు గూడా అటు కొంచెం నేర సామ్రాజ్యాలు గానియండి, దొంగతనాలు గానియండి, హత్యలు, తర్వాత ఇవన్నీ ఎన్నో భయానకమైన పరిస్థితులలో మనము కేసు వాదించాలంటే అటు విపక్షము, స్వపక్షము అంటే ధైర్యం కావాలా ఏంటి మరి? అమ్మాయిలు గూడా ఒస్తున్నారు. దాన్ని ఏ విధంగా వాళ్ళు అర్థం జేసుకోవాలి? ఏ ప్రొఫెషన్‌లో అయినా అదుంటది. అది లా ఒక్క దాంట్లోనే ఉంటదని గాదు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్‌కి అటెన్షన్ ఉండదా? పేషెంట్ బతుకుతాడా? చచ్చిపోతాడా? అని. అట్లానే మనం ఒక కేసు తీసుకునేటప్పుడు గూడా అట్లానే ఆలోచించాల. అవును. ఇది సొసైటీకి సంబంధించింది. దీంట్లో ఎదుటివాడు నేరస్తుడే ఉండొచ్చు. ఎదుటివాడికి మంచి బ్యాక్ సపోర్టే ఉండొచ్చు. లేదా పొలిటికల్ సపోర్టే ఉండొచ్చు. లేదా గుండాయిజం తోటి వాడు ఉండొచ్చు. ఇవన్నీ కామన్. అయితే అప్పుడు నీకుండాల్సిందేందంటే ధైర్యం. యెస్. ఎవరున్నా న్యాయం నా పక్కనుంది గాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలను. నేను ధైర్యంగా కేసు నెగ్గగలను. నేను నా క్లయింట్‌కి న్యాయం చేయగలను అన్న దృఢ సంకల్పం నీ దగ్గర ఉన్నది అంటే నిన్నెవరు ఏమి చేయలేరు. ఇక మనము లాసెట్ సీట్ల విషయానికొస్తే అసలు సీట్లు 5 ఇయర్స్ లాలో 3 ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? ఎంతమంది పోటీ పడుతున్నారు? ఎల్ఎల్ఎం ఎన్ని ఉన్నాయి? ఎంతమంది పోటీ పడుతున్నారు? కొంచెం చివరగా ప్రత్యేకంగా మన ఉస్మానియా క్యాంపస్‌లో రావాలంటే ఎటువంటి ర్యాంక్ వరకు రావాల్సొస్తది మేడం? మీకు దాదాపుగా. లాస్ట్ ఇయర్ మనకి 57,700 క్యాండిడేట్స్ అప్లై చేసిండ్రండి. ఎవ్రీ ఇయర్ ఒక 5,000 నుండి 6,000 ఇంక్రీజ్ అవుతున్నాయి నంబర్. ప్రతి కోర్స్‌కి ఒక సెక్షన్ ఉంటే 60 మందిని మనం అకామిడేట్ చేయొచ్చు. బార్ కౌన్సిల్ రూల్ అకార్డింగ్. తర్వాత ఇప్పుడు జనరల్‌గా మీరు 4 సంవత్సరాల నుండి కన్వీనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మన లాసెట్ పోటీ పడుతున్న వాళ్ళలో వాళ్ళకు పొరపాటుగా తెలియకుండా చేస్తున్న తప్పులేంటి? వాటిని వాళ్ళు ఏ విధంగా సరిదిద్దుకుంటే బావుంటుందో మీరు సూచన చేయండి. సరిదిద్దుకోలేని పొరపాటు ఏం చేస్తున్నారంటే, అక్కడ మనకు ఆప్షన్ చూపించేటప్పుడు 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం అని వస్తది. కొన్నిసార్లు 3 ఇయర్స్ వోళ్ళు 5 ఇయర్స్ 5 పెడుతున్నారు. 5 ఇయర్స్ వోళ్ళు 3 ఇయర్స్ పెడుతున్నారు. సో, అక్కడ అది మళ్ళీ మనము ఎడిట్ ఆప్షన్ ఇస్తాం. దాంట్లో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఆ ఫీ అనేది వాళ్ళకెళ్ళిపోతది మళ్ళీ. అప్లికేషన్ ఇంకోటి పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతది. కానీ ఎల్ఎల్ఎంకొచ్చేసరికి ఈ ఫీ అమౌంట్ డిఫరెన్స్ ఉంటది. సో, అక్కడ రిజెక్ట్ అయిపోతుంటాయి. అందుకని ఎవరైనా అప్లై చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అవి చూసుకొని దాన్ని కరెక్ట్‌గా క్లిక్ చేసుకొని ఒక్కసారి అంతా ఫిల్ చేసుకున్నాక మళ్ళీ సారి రివ్యూ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ నేషనల్ లెవెల్‌లో గూడా చాలామంది అపియర్ అవుతున్నారు. అది బాగా కఠినతరమైన పరీక్ష అని చాలామందికి ఈ అడ్మిషన్ రాని పరిస్థితిలో ఉంది. మనము క్లాట్‌లో చదివినా, మనం ఇక్కడ ఉస్మానియా చదివినా, ఇంకో ప్రముఖ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లో చదివినా, నేనెక్కడ చదివినా ఒకటే అని అనుకోవచ్చా? బార్ కౌన్సిల్ అనేది అందరికీ ఒకటే సిలబస్. కొంత వేరియేషన్ ఉంటది. నేషనల్ లా స్కూల్స్‌కి, మన ట్రెడిషనల్ యూనివర్సిటీస్‌కి కొంత వేరియేషన్ ఉంటది గానీ, 99% మట్టికి సేమ్ సిలబస్ వాళ్ళకైనా, మనకైనా.
నేను చెప్పినట్టు కోర్సెస్ వేరే ఉంటాయి. బిఏ ఎల్ఎల్బి ఉండొచ్చు, బీబీఏ ఎల్ఎల్బి ఉండొచ్చు, బీకామ్ ఎల్ఎల్బి ఉండొచ్చు, ఆనర్స్ ఉండొచ్చు, ఏవియేషన్ లాస్ ఉండొచ్చు. ఇట్లా లాస్ డిఫరెంట్ ఉంటాయి తప్ప సిలబస్ మట్టికి వన్ అట్ ది సేమ్. సో స్టూడెంట్ కష్టపడి ఎక్కడ చదివినా కానీ నెగ్గుకు రాగలడు. మీరు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళండి, 50% ఆఫ్ ది స్టూడెంట్స్ నీకు ఉస్మానియాలో చదివిన వాళ్ళే ఉంటారు. సో అది మాకు గర్వకారణం. ఎందుకంటే అరే మన పిల్లలు, మన దగ్గర చదివిన పిల్లలు, మన ప్రైవేట్ కాలేజ్, మన క్యాంపస్ కాలేజ్‌లో చదివిన పిల్లలు, మన కాన్స్టిట్యూయెంట్ కాలేజ్‌లో చదివిన పిల్లలు ఇక్కడ కనిపిస్తుందంటే వి ఫీల్ వెరీ ప్రౌడ్. అట్లానే నేను అనేది ఏంటంటే నేషనల్ లా స్కూల్‌లో చదివినా, లేదా ట్రెడిషనల్ యూనివర్సిటీలో చదివినా, ప్రైవేట్ కాలేజ్‌లో చదివినా నువ్వెంత ఎఫర్ట్ పెడుతున్నావు అది ఇంపార్టెంట్. నువ్వు ఎంత పెడితే నీకు అంత రిటర్న్ వస్తది. ఒక గోడకు ఒక బాల్ కొడితే అది ఎట్లా మనకి బౌన్స్ అయ్యి వాపస్ వస్తదో, అట్లనే నువ్వు ఎంత కష్టపడి చదివితే నీకు అంత రిటర్న్. ఇక్కడ మనము నేషనల్ లా స్కూల్‌లో చదివితేనే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది, లేదు ట్రెడిషనల్‌లో చదివితే లేదు అన్న కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. కాకపోతే నేషనల్ లా అది నేషన్ వైడ్ టెస్ట్ కాబట్టి కొంత ఇంకా టఫే ఉంటది. మన టెస్ట్‌తో కంపేర్ చేసుకుంటే. అంతే. దానికి మించి ఇంకేం లేదు. న్యాయ విద్యకు ఈ టైప్ రైటింగ్ ఏమన్నా కోర్సు వాళ్ళు చేస్తే బాగుంటుందంటారా? యెస్. ఒక అడ్వకేట్ ఎట్లా ఉండాలంటే ఎవరొచ్చినా రాకున్నా నేను చేయగలను. నేను రేపు పొద్దున ఒక డ్రాఫ్ట్ ఇయ్యాలంటే నేను టైప్ చేసేసుకోగలను. ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ చేయాలంటే అది నేను జేసుకోవాలా. అది ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్‌కి గానీ, జ్యుడిషియల్ ఆఫీసర్‌కి గానీ ఆ ఇన్‌బిల్ట్ ఉండాలి. అందరి మీద మనం ఇప్పుడు ఉంటారు. స్టెనోస్ ఉంటారు, టైపిస్టులు ఉంటారు. వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. 90% చేస్తాం. డిపెండ్ అయ్యి చేస్తాం. బట్ ఆ 10% మనం చేసుకునేటివి కూడా కొన్ని ఉంటాయి. అవి మనం బయటికి చెప్పలేము. అవి మటుకు మనం చేసుకోవాల్సిందే. సో, దానికి మనకు వచ్చి ఉండాల్సిందే. నాకు రాదు, నేను ఇంకోళ్ళ మీద డిపెండ్ అయితా, ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆ సమస్య రావద్దు, రానియొద్దు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.